చెట్టుకు వేర్లు, ఇంటికి పునాది ఎలాంటిదో ప్రతి వ్యక్తి జీవితానికి బాల్యం కూడా అలాంటిదే. ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఏ వ్యక్తి జీవితాన్నైనా గమనించండి, వాళ్ల విజయాలకు బాల్యంలోనే ఖచ్చితంగా పునాది ఏర్పడి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా గొప్పవాడు కావాలంటే అతనికి ఎంతో జ్ఞానం, అదే నాలెడ్జ్ అవసరం. జ్ఞానం చదువు ద్వారా వస్తుంది. చదువు రావాలంటే భాషలో ప్రావీణ్యం ఉండాలి. భాషలోని అక్షరాలపై పట్టు ఉండాలి. పట్టు రావాలంటే సాధన ఉండాలి. సాధన కోసం ఒక సాధనం కావాలి. ఆ సాధనమే అక్షరాభ్యాస్. అక్షరం పుట్టకముందే పలక పుట్టింది. పురాతన కాలంలో పలక ఇప్పట్లా ఉండేది కాదు. ఇసుక మీద కర్రపుల్లనే బలపంలా వాడి అక్షరాలను దిద్దుతూ నేర్చుకునేవారు. ఇలా రకరకాలుగా రూపాంతరం చెందిన తర్వాతే ఇప్పుడు మనకు తెలిసిన పలక తయారైంది. మన ప్రపంచం ఇప్పుడు డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. ఉత్తరాల స్థానంలో ఈమెయిల్స్ వచ్చాయి. ల్యాండ్ ఫోన్లు ఇప్పుడు మన జేబుల్లో పట్టే మొబైల్ ఫోన్లుగా మారిపోయాయి. పలక మాత్రం కొన్ని వందల ఏళ్లుగా అదే రూపంలో ఉండిపోయింది. మారుతున్న కాలంతో పాటు పలకలు మారకపోవటం వల్ల ఇప్పుడు పలకలు కనుమరుగైపోతున్నాయి. పలకల స్థానంలోకి పుస్తకాలు, డిజిటల్ స్లేట్లు వచ్చేశాయి. కానీ పలక మీద నేర్చుకున్నంత సులభంగా, సమర్థవంతంగా ఈ కొత్త సౌకర్యాల మీద నేర్చుకోవడం కుదరదు. మరెలా? ఇదే ప్రశ్న నల్లమల్లారెడ్డి గారికి ఎదురైంది. తన మనవళ్లకి అక్షరాలు నేర్పించే విషయంలో ఈ కాలం పిల్లలకు పలకల్లా ఉండే ఒక కొత్త పరికరం అవసరమని ఆయనకు అర్థమైంది. మెజారిటీ విద్యార్థులు మార్కులు, డిగ్రీలకే పరిమితమై చదవటం, రాయటం రాని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. పునాదులు లేని భవనం ఎన్ని అంతస్తులు కడితేనేమి? చదువు మూలం భాష, భాషకు మూలం అక్షరాలు లేక ఆల్ఫబెట్. అక్షరాలు లేకుంటే భాష లేదు. అక్షరాలు నేర్చుకునే దశలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాల్లోనే గట్టి పునాది వేయాలి. రాయటం, చదవడంలో గట్టి పునాది వేయడం కోసం మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాషల్లో లెక్కల కోసం ఎక్కాలతో, గాడాల్లో అక్షరాలతో, లెటర్స్ ఇన్ గ్రూవ్స్తో పలక లాంటి పరికరం తయారు చేశాం. ఇది పాతకాలంలోని పలక కంటే భిన్నమైంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసంతో పరిపూర్ణత వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. ఈ పలకలో వందలు, వేలు, లక్షల సార్లు దిద్దవచ్చు. పలుకుతూ దిద్దటం, దిద్దుతూ పలకడంతోనే పరిపూర్ణత వస్తుంది. పిల్లల మెదడులో నిక్షిప్తం అవుతుంది. చేతికి వేగంగా చక్కగా రాయడం అలవడుతుంది. కంప్యూటర్ పరిభాషలో హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ప్రింటర్ వేగంగా చక్కగా ప్రింట్ చేస్తుంది. రాయటం, చదవడంలో గట్టి పునాది పడుతుంది. బలపంతో పలకపై పెట్టేది ఉండదు. విరిగేది, తరిగేది, తడిసేది కాదు. కాగితం ఖర్చుండదు. పెన్సిల్ మాత్రమే ఖర్చు అవుతుంది. కాగితం కోసం చెట్లు నరకడం తగ్గుతుంది. ప్రీ ప్రైమరీలోనే అంటే బాల శిక్షలోనే అక్షరాలు రాయటం, చదవడంలో గట్టి పునాది పడుతుంది. అక్షరాల్లో పునాది పడితే పుస్తకాలు చదవగలరు. చదవడం కోసం ప్రాథమిక విషయాలతో 3 భాషల్లో పునాది పుస్తకం, బునియాది కితాబ్, ఫౌండేషన్ బుక్ పేరుతో పెద్ద బాల శిక్ష లాంటి పుస్తకం, పెన్సిల్తో కాగితంపై రాయడం కోసం 3 భాషలతో కూడిన కాపీ రైటింగ్ బుక్, 6 పలకలు, బ్యాగుతో కలిపి అక్షరాభ్యాస్ కిట్ అందిస్తున్నాము. తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవటం, ఆ నేర్చుకున్నది జీవితకాలం గుర్తుండిపోవటం అక్షరాభ్యాస్ ప్రధాన ఉద్దేశం. ఇది ఖచ్చితంగా పిల్లల్లో ఆసక్తిని పెంచుతుంది. టీచర్స్కి శ్రమ తగ్గిస్తుంది. ఇంతకు ముందు పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించాలంటే నాకు 1 year పట్టేది. కానీ అక్షరాభ్యాస్ వచ్చాక 1 yearలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, టేబుల్స్ అన్నీ నేర్చేసుకోవచ్చు. ఇక పిల్లల హోంవర్క్ గురించి పెద్దలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. ఈ అక్షరాభ్యాస్ వల్ల మా పాపకి చదువుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఆమె హోంవర్క్ గురించి మాకు బెంగలేదు. క్షణాల్లో కంప్లీట్ చేసేస్తుంది. ఈనాటి బాలల్ని సమాజానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతుంది అక్షరాభ్యాస్. అక్షరాభ్యాస్తో పిల్లలే కాదు, చదువు రాని పెద్దలైనా సులభంగా నేర్చుకోవచ్చు.